వాస్తవంగా తాడేపల్లి దగ్గర ఒక మహిళ మీద అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా ఇదివరకు అయితే కనుక ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలో, జగన్ ఇంటికి దగ్గరలోనే వాళ్ళు, అది యాక్చువల్గా డీజీపీ ఆఫీస్కి దగ్గరలో. అవన్నీ పక్కన పెడితే నేరాన్ని నేరంగానే చూడాలి. తాజాగా చూస్తే విజయవాడ గుంటూరు జాతీయ రహదారి మధ్య డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో మహిళ అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. కొలనకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు ఛానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారిలో జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మహిళ మృతదేహానికి ఎడమ చేతి వైపున గొంతు మీద బలంగా పొడిచినట్టు గాయం కనిపిస్తుంది. మహిళ మొహం మీద పూర్తిగా రక్తం ఉండడంతో ఆ ముఖఛాయలు సరిగ్గా కనిపించడం లేదు. మర్మాంగం వద్ద రక్తం గారుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మహిళ 2 కాళ్ళు మోకాల నుంచి కింద కొంచెం ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళేసరికి హత్య జరిగి సుమారు 40 నిమిషాలు అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు. సంఘటన స్థలం వద్ద సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగులు లభించాయని, వాటిని పరిశీలించి ఆ మహిళ ఎవరో గుర్తిస్తామని చెప్పారు. డీజీపీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఓ హోటల్లో నిత్యం పోలీసులు ఉంటున్నప్పటికీ ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. జనవరి 31వ తేదీన కూడా గుంటూరు ఛానల్లో నులకపేటకు వచ్చే రహదారులు ఇదే గ్రామంలో డీజీపీ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఇదే తరహాలో మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ ఎవరు ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. ఈ 2 హత్యలు ఒకేలా జరగడంతో ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద మహిళ మృతదేహం కనిపించేలా సెల్ ఫోన్లో టార్చ్ లైట్ వెలిగే ఉంది. హత్య చేసిన వ్యక్తే ఆ పని చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం అవుతుంది. మహిళ సెల్ ఫోన్కి ఎటువంటి రక్త మరకలు కనిపించలేదు. లేదా హత్య జరగకముందే ఆ మహిళ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంచిందా అనే దిశలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కీలకంగా మారడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరో కోణంలో ఇప్పటికే పలు ప్రాంతాల కేసులు నమోదైన నేరస్తుల ద్వారా కూడా వివరాలు సేకరించి ఆ మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సీఐ చెప్పారన్నటువంటిది ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటిది క్రాస్ చెక్ చేశారు పోలీసులు. ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ అత్యాచారానికి సంబంధించినటువంటి పాల్పడ్డటువంటి వ్యక్తి ఎవరు ఏంటి అనేటటువంటిది పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. తాజా పరిణామాలలో చూసుకుంటే పోలీసులు అక్కడ సీరియస్గానే స్పందించారు. ఎక్కడి నుంచి జరిగింది, ఎవరు చేశారంటే అమ్మాయి ఒక వ్యభిచార వృత్తిలో ఉండేదని, ఆమెను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ ఘాతుకానికి పడ్డాడన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు తాజాగా దర్యాప్తు చేస్తున్నారు. దానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని పట్టుకునేటటువంటి పనిలో ఉన్నారన్నటువంటి తాజా సమాచారం.